₹4,000-5,000 రూపాయలు ఖర్చు చేసే ఫేషియల్ మనం ఎంతలో చేసుకున్నాము? ఒక 20 రూపీస్ అండి. తను వచ్చేనంట పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక మంచి ఫేషియల్ అండి, అంటే 35+ వాళ్ళకి బెస్ట్ ఫేషియల్ అనమాట. మసాజ్ అట్లా ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఏ స్టెప్ మిస్ అవ్వద్దు. మిస్ అయ్యి మళ్ళీ రిజల్ట్ రాలేదంటే నన్ను అడగొద్దు, ఓకేనా? లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. చాలా రోజులైంది ఇక్కడ ఇలా కూర్చుని ఏం వీడియోస్ చేసుకోక. ఇంతకుముందు అత్తయ్య మేము చక్కగా ఇక్కడ కూర్చుని ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళం, పూజలకు సంబంధించినవి అలాంటివి. ఈ మధ్య ఎక్కువ అట్లా కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నారు. సో కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ వస్తాము, ఓకేనా? సో ముందు అయితే అండి, మనం ఫేస్కి ఏది చేసుకోవాలన్నా కూడా కొంచెం ఫేస్ క్లీన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నానండి. ఇదిగోండి, దానిలోకి ముందు ఏంటంటే కొంచెం పంచదార పొడి ఎంత అంటే మీకు ఫేస్ స్క్రబ్కి సరిపోయే అంతగా కొంచెం రోట్లో వేసుకుని మనం ఇలా ఇలా అన్నాం అనుకోండి, గరుకుగా అవుతుంది. లేదు అంటే మరి ఆపళంగా తీసుకుంటే స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీనిలోకి ఒక 1/2 స్పూను కాఫీ పౌడరు. ఇదే ప్యాక్ అనుకోమాకండి, అసలు మెయిన్ థింగ్ వేరేది ఉంది. దీన్ని జస్ట్ పేస్ట్ లాగా చేసుకోవడానికి అవసరమైనంత నిమ్మరసం. ఒకవేళ మీది బాగా స్కిన్ డ్రై స్కిన్ లేదంటే సెన్సిటివ్ స్కిన్ అనుకుంటే ఓన్లీ కాఫీ పౌడర్లో కొంచెం హనీ వేసుకుని దాంతో కూడా మసాజ్ చేసుకోవచ్చండి, ఓకేనా? సో వీటిని మంచిగా మిక్స్ చేసేసుకుని డ్రెస్ మీద పడుకోకుండా ఏదన్నా పాత, ఇప్పుడంటే నేను వీడియో కోసం ఇలా వేసుకున్నాను కదండి, మనకు ఉంది కదా ఒకటి యూనివర్సల్ డ్రెస్ నైటీ, అది వేసేసుకొని చక్కగా కాఫీ పొడి మరకలు పడితే అంత తొందరగా పోవండి. మనం ఏదైనా మంచిగా పాత క్లాత్ వేసేసుకొని చక్కగా దీంతో మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇది ఏమైందంటే నిమ్మకాయ ఫ్రిడ్జ్లో వేయడం మూలంగా ఒక్కసారి క్రిస్టల్స్ లాగా వచ్చేసింది, అది కూడా చూసుకోవాలండి. కాఫీ పొడి గట్టిగా అయిపోద్ది కదా, అట్లా అయింది. కాఫీ పౌడర్ అనేది మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుందండి. ఇంకా మనం కొంచెం గరుకుగా ఉండడానికి పంచదార కూడా వాడుతున్నాం కనుక స్కిన్ మీద ఉండే ముడత కణాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనకి స్కిన్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా మనం మసాజ్ చేసిన తర్వాత అండి మంచిగా క్రీమ్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, డార్క్ కలర్ దల్లా ఇట్లా మంచిగా లైట్ కలర్లోకి అయిపోతుంది అన్నమాట. ఒక 3 to 4 minutes మంచిగా మసాజ్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకుని వచ్చేయాలి. స్కిన్ అయితే అండి అసలు ఎంత బాగా వస్తుందంటే నీట్గా, చాలా చాలా బాగుంటుంది, స్మూత్గా భలే అనిపిస్తుంది. ఇదిగోండి, ఒక గుడ్డు ఓన్లీ తెల్ల సొన తీసుకోవాలి, ఎగ్ వైట్ తీసుకుని దానిలోకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి, ఏదైనా తీసుకోండి మీరు పర్వాలేదు. ఇదిగోండి ఇంత కాఫీ పౌడరు, ఒకవేళ ప్యాకెట్స్ అయితే 4 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదండి, అది మొత్తం పడుతుంది. వేసుకుని బాగా బీట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఎట్లా థిక్ క్రీమ్ వచ్చేటట్టుగా బీట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర విస్కర్ ఉందనుకోండి, దాంతో చేస్తే మంచిగా వచ్చేస్తుంది ఇట్లా. లేదు కాఫీ పోతర్ ఉన్నా కూడా దాంతో కూడా మంచిగా వస్తుంది అనమాట. సో నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అండి, మనం ముందుగానే ఇలా ఎగ్ వైట్ కాఫీ పౌడరు కలుపుకొని ఉంచుకున్నాం కదా, సో దీన్ని మంచిగా ఇదిగోండి ఇట్లా రావాలన్నమాట. మీకు కొంచెం ఓపికగా ఇదైతే మాత్రం
చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనకి జారిపోతూ ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుందండి, అంటే మీకు అప్లై చేసుకోవడానికి. ఇదిగోండి, ఒక సైడ్ చూపిస్తా నేను ఎలా చేసుకోవాలి అనేది. చూస్తున్నారు కదా. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా టిష్యూ పేపర్స్ని తుంపుకొని, ఇది నేను చూసుకుంటూ పెట్టుకోవటం కదండి. పెద్ద అద్దంలో అయితే మనకు మంచిగా వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే. సో ఇలా లేయర్స్ మొత్తం కవర్ చేసేసి దీన్ని మళ్ళీ దీని మీద మళ్ళీ చేసుకోవాలండి. ఇట్లా 2-3 టైమ్స్ అప్లై చేయాలి. ఓకే. సో అందుకని మనకు ప్యాక్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది అన్నమాట. మొత్తం దీనికి సరిపోతుంది. చూసారా, అర్థమైంది కదండి. ఇలా చేసిన దాని మీద మళ్ళీ మనం టిష్యూ అంటించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక లేయర్ కూడా ఈ ప్యాక్ ఎగ్ ఏదైతే ఉందో బీట్ చేసి పెట్టుకున్నది అది మళ్ళీ వేయాలి. సో కంటికి కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్గు బాగా టైట్గా లాగేస్తుంది అన్నమాట. అట్లా మళ్ళీ మనం ఇంకొక లేయర్ మీద కూడా అట్లా 2-3 టైమ్స్ మనం ఇలా పెట్టేసుకోవాలి. అయితే మీరు చూసుకోండి, ప్యాక్ మళ్ళీ క్వాంటిటీ సరిపోవాలి కదా. సో మొత్తం అంతా లేయర్స్ పెట్టుకుంటూ రండి. దానికి అకార్డింగ్ ప్యాక్ మిగిలింది అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి టిష్యూ స్టిక్ చేసుకోండి. అర్థమైంది కదా. సో ఇదే పద్ధతిలో మొత్తం ఫేస్ అంతటికి చేసుకోవాలి. నాకు ఇట్లా దూరంగా చూసుకుంటూ అప్లై చేసుకోవడం కష్టంగా ఉంది కనుక నేను మొత్తం అంతా పెట్టేసుకొని చూపిస్తాను మీకు. మీరు ఇలా ఇదంతా కాకపోయినా అండి, ఫేస్ ఇట్లా షీట్ లాగా దొరుకుతాయి కట్ చేసి, అదైనా పెట్టేసుకోవచ్చు. ఒక లేయర్ వేసుకుని అది పెట్టేసుకుని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుని అలా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ గ్యాప్ ఉండద్దు, కానీ మొత్తం టైట్గా లాగేస్తుంది అన్నమాట మనకి. ఎందుకండి ఫేస్ మొత్తం ఇదిగోండి, చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇట్లా డ్రై అయిపోయింది. ఇంకొంచెం నాకు ఇంకొక 20% డ్రై అవ్వాలి, కానీ నాకు అర్జెంటుగా కాల్ వచ్చింది బయటకు వెళ్ళాలని చెప్పి. సో నేను బయటకు వెళ్ళిపోతున్నాను కనుక క్లీన్ చేసేస్తున్నాను. అయితే మనం ఎప్పుడైనా ఈ ఫేస్కి అప్లై చేసినప్పుడు ఏదో పని చేసుకోవచ్చు అట్లా అనుకోవద్దండి. మంచిగా ఫ్యాన్ వేసుకుని పూర్తిగా పడుకునే ఉండండి. అంటే మనం ఫేస్ రెస్ట్ మోడ్లో ఉండాలన్నమాట. లేదు అంటే అది స్కిన్ మనం దేనికోసం అయితే చేస్తున్నామో ఆ యూజ్ ఉండదు. అదండి, చక్కగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. కొంచెం మనం కంపల్సరీ మాయిశ్చరైజర్ మనం రెగ్యులర్గా ఏదైతే వాడుతున్నామో అది కాస్తంత మనం ఫేస్కి అయితే కంపల్సరీ రాసుకోవాలండి. సో దట్ మాయిశ్చర్ ఇది కొంచెం ఆ టైటనింగ్ ఉంటుంది కనుక స్కిన్ అనేది రఫ్గా అవ్వకుండా బాగుంటుంది. అది మనం ఎప్పుడైనా కంపల్సరీ ఫేస్కి ప్యాక్ పెట్టుకున్న తర్వాతైనా మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీరు ఏదన్నా వాడండి, మీరు వాడే మాయిశ్చరైజర్ బొట్టు లేకుండా అసలే ఉండదు. సో చూసారు కదండి, ఫేస్ అయితే మనం ఒక హైడ్రా ఫేషియల్ చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, అసలు ఒకసారి అయితే
నా మాట విని చాలా టిప్స్ మీకు పనిచేసినాయి. ఈ టిప్ అయితే మాత్రం 200% పనిచేస్తుంది. ట్రై చేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇదిగోండి ఇది తీసింది మళ్ళీ బౌల్లో పెట్టేందుకు ఉంచాను అనుకుంటున్నారా, ఇది ఇంకా బెస్ట్ టిప్. ఎందుకంటే ఇది మనం ఒక మగ్గు వాటర్లోకి ఈ టిష్యూస్తో సహా అలా వేసేసి ఉంచేసి మంచిగా గులాబీ మొక్కల్లోకి కానీ లేదు అంటే ఏదైనా పూల మొక్కల్లోకి వేసేయచ్చు అండి, డైల్యూట్ చేసి. ఓకేనా? సో మొక్కలకి మంచిది, మన స్కిన్కి మంచిది, ఏమంటారు? సో ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు చేసే ఫేషియల్ మనం ఎంతలో చేసుకున్నాము, ఒక 20 రూపీస్ అండి. ఎందుకంటే ఎగ్ ఉంది, కాఫీ పౌడర్ వేసుకోండి కొని కలిపి ఒక 20 రూపీస్ ఖర్చుతోటి ఇంత మంచి ఫేషియల్ ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.